యోసేపు తన యొక్క ఇద్దరు బిడ్డల్ని, అప్పుడు పుట్టినటువంటి ఇద్దరు బిడ్డల్ని తీసుకుని వచ్చాడు. మనష్షే, ఎఫ్రాయిముని తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత యాకోబు గారు పైకి లేచి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నీకున్నటువంటి ఇద్దరు బిడ్డలు ఐగుప్తు దేశంలో పుట్టినోళ్ళు, వాళ్ళిద్దరు నా బిడ్డలు. రూబేను షిమ్యోనుల యొక్క స్థానాన్ని వారితో భర్తీ చేస్తున్నాను అని చెప్పాడండి. అది చాలా షాకింగ్ విషయం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 5వ అధ్యాయము మొదటి 2 వచనాల్లోనూ ఇదే సత్యాన్ని మళ్ళీ చెప్పారు. ఏంటంటే రూబేను ప్రథమ కుమారుడు, షిమ్యోను రెండవడు. కానీ యాకోబు ఈ చివరి దినాల్లో ఏం చేశాడంటే, రూబేను తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. షిమ్యోను చాలా మందిని చంపేయడం ద్వారా నరహత్య వలన అతడు తన యొక్క క్వాలిఫికేషన్, 2వ స్థానంలో ఉన్నవాడు ప్రథమ స్థానానికి రావాలి, వాడు కోల్పోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యోసేపు, ఏదంటే యోసేపు యొక్క కుమారులు ఇద్దరిని ఇతడు అడాప్ట్ చేసుకుంటున్నాడు, దత్తత తీసుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ నా కుమారులు, మన వల్లని కొడుకుల స్థానంలో ఉంచుతాడు. కొడుకుల స్థానంలో ఉంచడమే కాదు, ఆ యొక్క మొదటి 2 స్థానాన్ని, రూబేను షిమ్యోనుల స్థానాన్ని వీళ్ళకి ఇచ్చాడు. అది సామాన్యమైన డిసిషన్ కాదు, అది చిన్న చిన్న విషయం కాదండి. మిగిలిన పిల్లలు ఏం ఆలోచన చేస్తారు ఇవన్నీ కాదు, దేవుని యొక్క దృక్పథంలో నుంచి అతడు ఆలోచన చేస్తున్నాడు. ఇతడు అక్కడ పలికినటువంటి మాటలు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం వాళ్ళు చెప్పాడు. అది నిజానికి ఈయన పిల్లలిద్దరిని ఆశీర్వదించేటప్పుడు ఏమైందంటే, ఈయన కుడి చేతిని ఎడమ వైపుకి, ఎడమ చేతిని కుడి వైపుకి ఇలా మార్చి ఇద్దరు పిల్లల్ని ఆశీర్వదించాడు. ఆ యోసేపు గారికి నచ్చలేదు. నాన్న అది అలా కాదని, ముసలోడికి చేతులు సరిగ్గా అట్టడం రావట్లేదని చెయ్యిలా తీసుకుని ఇట్లా పక్క పక్కినాడు. పడితే ఈయన అన్నాడు, లేదు నా కుమారుడా నాకు తెలియను, అది నాకు తెలుసు నా కుమారుడా. ఎవరిని ఎట్లా ఆశీర్వదించాలో నా కళ్ళు కనబడకపోవచ్చు, నా ఆత్మీయ నేత్రాలు చాలా షార్ప్గా ఉన్నాయి, నాకేం చేయాలో తెలుసు, నేను పొరపాటు పడట్లేదు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఎఫ్రాయిము పేరు చేత ఇశ్రాయేలు దేశం అంతా రిప్రజెంటేట్ చేయబడింది.